శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయము. ఇద్దరు గోవా పెద్ద మనుషులు. షోలాపూర్ నివాసి అయిన ఔరంగాబాద్కర్ భార్య వింత కథలు. ఇద్దరు పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనానికై వచ్చి బాబా పాదాలకు సాష్టాంగంగా నమస్కరించారు. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒక్కరిని 15 రూపాయల దక్షిణ ఇమ్మన్నారు. ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలిగేటట్లు బాబా నిరాకరించారు. అక్కడున్న శ్యామ బాబాని ఇట్లడిగెను, ఇది ఏమి, ఇద్దరూ కలిసి వచ్చిరి, ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండో వాడిదివి తిరస్కరించితివి, ఎందులకి భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామ, ఎందులకో నీకేమియో తెలియదు. నేనెవరి వద్ద ఏమియో తీసుకొన్ను, మసీదు మాయి బాకీను కోరును, బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనం పొందును. నాకు ఇల్లు కానీ ఆస్తి కానీ కుటుంబము కానీ కలవ, నాకేమీ అక్కర్లేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దాన్ని తప్పించుకునే మార్గము లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను, ప్రప్రథమున అతడు పేదవాడు. అతడు ఉద్యోగం దొరికినచో ప్రప్రథమ జీతం నిశ్చితనని తన ఇష్టదైవానికి మొక్కుకున్నాడు. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగం దొరికెను. క్రమంగా జీతం పెరిగి 15 రూపాయల నుండి 30, 60, 100, 200కు హెచ్చెను. తుదకు 700కు హెచ్చెను. అతడు ఐశ్వర్యమును అనుభవించు కాలమునందు తన మొక్కును మరచెను. అతని కర్మఫలమే అతన్ని ఇచ్చటికి ఈడ్చుకొని వచ్చింది. ఆ మొత్తమునే, అంటే ఆ 15 రూపాయలని నేను దక్షిణ రూపంగా అడిగి తిని. ఇంకొక కథ. సముద్ర తీరమున తిరుగుతూ ఉండగా ఒక పెద్ద భవనం వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనం పెట్టెను. బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలాన్ని చూపి అక్కడ పరుండమనెను. నేను అక్కడ నిద్రపోయి తిని. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నం చేసి లోపల ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యమునంతటినీ దొంగిలించెను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగులు బాధపడి తిని ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపంగా ఉన్నది. ఆ బ్రాహ్మణుడే దాన్ని దొంగిలించిననుకొంటిని. భోజనము నీరు రుచించవయ్యను. వసారాపై ఒక పక్షం కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టానికి ఏడ్చుచుంటిని. పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోవచ్చు నేను ఏడ్చుచుండుట చూసి, ఎందులకు ఏడ్చుకుంటుంటివి అని అడిగెను. నేను జరిగిన వృత్తాంతాన్ని చెప్పి తిని. వారిట్లనిరి, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము, వారి చిరునామా నేను ఇచ్చెదను, వారి శరణ వేడుము, వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారం ఏదుందో దాన్ని నీ ద్రవ్యము దొరికినంత వరకు విసర్జింపుము. నేను ఫకీర్ చెప్పినట్లే నడుచుకొంటిని. నా పైకము నాకు చిక్కింది. నేను వాడాను విడిచి సముద్రపు ఒడ్డునకు చేరితిని. అక్కడ ఒక స్టీమర్ ఉంది. దానిలో జనులు ఎక్కువగా ఉండుటచి లోపల ప్రవేశించలేకపోయి తిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలికి పోయి తిని. అది ఇంకొక ఒడ్డునకు తీసుకొని పోయినది. అక్కడ రైలు బండిని ఎక్కి ఈ మసీదుకి వచ్చి తిని. కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనం కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేసెను. శ్యామ వారిని ఇంటికి తీసుకొని పోయి భోజనం పెట్టెను. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రంగా ఉన్నదనెను. బాబా వారెన్నడూ సముద్ర తీరంనకు పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకుండెను. ఎన్నడూ ప్రయాణం చేయలేదు. ద్రవ్యం ఎప్పుడునూ పోవుట కానీ వచ్చుట కానీ జరగలేదు. కానీ దాని భావం తమకేమది తెలిసిందా అని వారిని అడిగాను. అతిథుల మనస్సులు కరిగెను. వారి కండ్ల తడిపెట్టుకొనిరి. ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి. బాబా చెప్పిన కథ మా గూర్చి, వారు చెప్పిందంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసెను అనినది గొప్ప చిత్రము. భోజనమైన తర్వాత పూర్తి వివరాలను చెప్పెదము అనిరి. భోజనమైన పిమ్మట తాంబూలం వేసుకుంటూ అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి. అందులో ఒకరు ఇట్లు చెప్పిరి, లోయలోనున్న యూరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్ళి తిని. నాకు ఉద్యోగం లభించినచో నా మొదటి నెల జీతము నిశ్చితనని దత్తదేవునికి మొక్కుకొంటిని. వారి దయ వలన నాకు 15 రూపాయలు ఉద్యోగం దొరికెను. నాకు క్రమంగా జీతము బాబా చెప్పినట్లుగా ప్రకారము 700 రూపాయల వరకు హెచ్చినది.
నా మొక్కును నేను మర్చితిని. దాన్ని బాబా ఆ విధంగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకొనిరి. అది దక్షిణ కాదు, అది పాత బాకి తీర్చుకొనక మరచిన మొక్కును చెల్లించుట. నీతి బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు. సరికదా తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనడానికి ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకు అడ్డుగాను భావించారు. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు. ఈ విషయమున భక్త మహల్సాపతి నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యము సంపాదించడానికి బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీయూ ఇయ్యలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడు ఒకడు చాలా ద్రవ్యాన్ని బాబా సముఖమున మహల్సాపతికి ఇచ్చెను. కానీ బాబా దాన్ని పుచ్చుకోవడానికి అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథను ఇట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరాల నుండి నౌకరీ చేయుచుండినను దురదృష్టమున వాడు చెడు మార్గంలో పడెను. వాని మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యంనంతని దొంగిలించెను. రాతి పలకాన్ని తొలగించి ధనము దాచిన పోషాణమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయాను. బాబా సరిగ్గా ఆ మొత్తముని ఎట్లు చెప్పగలిగినో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమయ్యను. ఒక పక్షం వరకు చాలా ఆరాటపడుతిని. విచారగ్రస్తుడిని దుఃఖంతో అరుగుపై కూర్చుని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణాన్ని తెలుసుకొనెను. నేను వివరాలన్నీ తెలిపితిని. అతడు షిరిడీ షాయను ఔలియా ఉన్నారు, వారికి మ్రొక్కుము. నీకు ప్రియమైన ఆహారాన్ని విడుము. నీ మనసులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారాన్ని తిననని మ్రొక్కుకొనుము అనెను. నేనటులనే బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట, మీ దర్శనం చేసిన పిమ్మట నేను అన్నము తినేదెను అని మొక్కుకుంటిని. దీని తర్వాత 15 దినాలు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చాను. నా శరణు వేడను. వాడిట్ల నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేశాను. నా శిరస్సు నీ పాదాలపై పెట్టి తిని దయచేసి క్షమించుము. ఈ విధంగా కథ శుభాంతమైంది. నాకు కనిపించే సహాయమునొచ్చిన ఫకీరు తిరిగి కనపడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుటకెంతో గాఢమైన కోరిక కలిగింది. మా ఇంటికి అంత దూరం వచ్చిన వారు షిరిడీ సాయిబాబా అని నా నమ్మకము. ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యాన్ని తిరిగి తెప్పించారో అట్టివారు 30 రూపాయల కొరకు పేరాస చూపెదరా? దీనికి వ్యతిరేకంగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్ములను ఆధ్యాత్మిక మార్గంన నడిపింతురు. దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మై మరచి నా మ్రొక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నంలో చూసి తిని. షిరిడీకి పోవెళ్ళననే సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చింది. నేను గోవా వెళ్ళి తిని అక్కడి నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి పోవ నిశ్చయించి తిని. నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండెను. కెప్టెను ఒప్పుకొనలేదు. కానీ నాకు పరిచయం లేని నౌకరు ఒకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకొని వచ్చాను. అక్కడి నుండి ఇక్కడకు రైల్లో వచ్చి తిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడ, మా ఇల్లు ఎక్కడ, మా అదృష్టం ఏమని చెప్పవలెను? బాబా మా ద్రవ్యాన్ని తిరిగి రాబట్టెను. ఇక్కడకు లాక్కొని వచ్చాను. షిర్డీ జన్లారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలన బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరాలు మీతో నివసించెను. మీ పుణ్యమనంతము. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయి ఏ మన దత్తుడు, వారే మ్రొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమర్లో జాగా ఇప్పించిరి, నన్ను ఇచ్చటకు తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞతను సర్వశక్తిమత్వమును నిరూపించితిరి. ఔరంగాబాద్కర్ భార్య షోలాపూర్ నివాసి అయిన సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరాలైనను సంతానం కలగలేదు. ఆమె అనేక దేవతలకు మ్రొక్కెను, కానీ నిష్ప్రయోజనమయ్యను. తుదకు నిరాశ చెందను. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకొని తన సవతి కొడుకు అయిన విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను. అచట బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేది. బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండేవారు. బాబా ఒంటరిగా చూచి వారి పాదాలపై పడి తన మనస్సును విప్పి చెప్పి తనకి ఒక సంతానాన్ని కావాలని కోరుకొనడానికై తగిన అవకాశం కోసమని ఆమె కనిపెట్టుకుని ఉండెను. తుట్టతుడకు
శ్యామకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యము కలుగ చేసుకోమనెను. శ్యామ బాబా దర్బారు ఎల్లప్పుడూ తెరచి ఉండుననియు అయినను ఆమె గూర్చి ప్రయత్నించదననియు సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పెను. బాబా భోజన సమయమున మసీదు వాకిల్లో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధంగా ఉండమనియు తాను సైగ చేయగానే మసీదు పైకి రావాలననియు చెప్పెను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువాలుతో తుడుస్తూ ఉండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లినట్టి పెంకి దేవుడు మాకు అవసరం లేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇది అయినా మన సాన్నిహిత్య ఫలితము అనెను. బాబా ఇట్లన్ను, శ్యామ, 72 జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీ కోపం వస్తున్నది. శ్యామ ఇట్లనెను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చు దైవం మాకు కావలను. మీ నుండి మాకు గౌరవం కానీ స్వర్గం కానీ విమానం కానీ అవసరం లేదు. మీ పాదాలు యందు నమ్మకము మాకెప్పుడునూ ఉండుగాక. బాబా ఇట్లన్ను, అవును, నేను వచ్చింది అందుకే. ఇన్నాళ్ళ నుంచి మీకు భోజనం పెట్టి పోషిస్తున్నాను. నీ అందు నాకు ప్రేమానురాగాలున్నవి. అట్లంచు బాబా పైకి వెళ్ళి తన గద్దె పైన కూర్చున్ను. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మెన్ను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులను ఇచ్చాను. బాబా ఆ టెంకాయను ఆడించెను. అది ఎండుది కనుక లోపల కుడుక ఆడ్చు శబ్దం వచ్చుచున్నది. బాబా, శ్యామ, ఇది గుండ్రంగా లోపల తిరుగుతున్నది, అది ఏమంచుందో విను అన్నారు. శ్యామ, ఆమె తన గర్భమునందు ఒక బిడ్డ అట్లే ఆడవన్నని వేడ్చున్నది కాన టెంకాయను నీ ఆశీర్వాదంతో నిమ్ము అనెను. బాబా, టెంకాయ బిడ్డను ప్రసాదించిన అట్లను కొనడానికి ప్రజలు ఎంత అమాయకులు అన్నారు. శ్యామ, నీ మాటల మహిమను ఆశీర్వాద ప్రభావాన్ని నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించుడు. నీవు మాటలు చే కాలయాపన చేయుచు ఆశీర్వాదాన్ని ఇవ్వకున్నావు అనెను. ఆ సంవాదము కొంతసేపు జరిగింది. బాబా పదే పదే టెంకాయను కొట్టమంచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకి ఇవ్వమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానం కలుగును అనెను. ఎప్పుడని శ్యామ అడిగెను. 12 మాసాలలోనని బాబా జవాబిచ్చెను. టెంకాయను పగలగొట్టిరి. ఒక చిప్పను ఇరువురు తినిరి. 2వ చిప్పను ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మ, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసాల్లో సంతానం కలుగనిచో ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరింపేసెదను. ఇందుకు తప్పినచో నేను మాధవుని కాను. మీరు దీన్ని చూసెదరు కాక అనెను. ఆమె 1 సంవత్సరంలో కొడుకును కనెను. 5వ మాసంలో కొడుకును మసీదుకు తీసుకొని వచ్చి భార్యాభర్తలు బాబా పాదాలపై పడిరి. కృతజ్ఞుడైన తండ్రి 500 రూపాయలనిచ్చెను. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో సాల కట్టించెను. శ్రీ సాయినాథాయ నమః. 36వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.